హాయ్, వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నా. నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నప్పటికీ నాకు ఎగ్జాక్ట్గా 498K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వీఆర్ జస్ట్ ఫ్యూ 100,000 అవే ఫ్రమ్ హిట్టింగ్ 500K. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెన్ ఐ రీడ్ కామెంట్స్ సేయింగ్ దట్ మీకు 1K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుండి ఫాలో అవుతున్నాము, వీ హ్యావ్ బీన్ దేర్ ఫ్రమ్ ద స్టార్ట్, ఆల్మోస్ట్ 3 yearsగా ఫాలో అవుతున్నామని చెప్పినప్పటికీ హ్యాపీగా అనిపిస్తుంది. ఐ వాంట్ టు టేక్ దిస్ మూమెంట్ టు టెల్ థ్యాంక్ యూ మీ అందరికీ, ఎవరైతే డైరెక్ట్గా సపోర్ట్ చేశారో బై లైకింగ్, షేరింగ్, సబ్స్క్రైబింగ్. దాంతోపాటు ఇండైరెక్ట్గా ద సైలెంట్ సబ్స్క్రైబర్స్ హూ సర్చ్ ఫర్ అవర్ ఛానల్, కమ్ టు ద ఛానల్ అండ్ డైలీ షార్ట్స్లో ఎంగేజ్ అవుతూ, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, మోస్ట్లీ గుడ్డే. సో ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతూ ఎంగేజ్మెంట్ని ఇంక్రీజ్ చేస్తూ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. నా ఓన్లీ గోల్ వాజ్ టు షేర్ మై లైఫ్, అ బిట్ ఆఫ్ ఇట్ డిజిటలీ, అంతే. ఒక డిజిటల్ డైరీ లాగా చేద్దాం అనుకున్నాను. ఈ శిషా కమ్యూనిటీ ఏదైతే ఫామ్ అయిందో, ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. 500,000 ఈజ్ నాట్ అ జోక్. సో థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఈరోజు అయితే కనుక వీఆర్ అండ్ శిషాస్ కిచెన్ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. మీకు తెలిసిందే, నేను శశి ఇద్దరం కూడా ఐటీలో ఉన్నాము అండ్ వీఆర్ వర్కింగ్ ఫుల్ టైం. సో అస్సలు టైం ఉండదు. ఈ సాటర్డే సండేలో నేను మీల్ ప్రెప్పింగ్ కానీ ఆర్గనైజేషన్ కానీ అంతా సెట్ చేసేసుకుంటాము, సో దట్ మాకు వీక్ కొంచెం స్మూత్గా వెళ్ళాలి అని చెప్పి. సో ఐ క్విక్లీ షో యూ హౌ అన్ ఐడియల్ సాటర్డే సండే లుక్స్. సో వెల్కమ్ టు శిషాస్ కిచెన్. మోస్ట్లీ వీకెండ్స్లోనే మేము డీమార్ట్కి వెళ్ళాలన్నా, గ్రాసరీస్ ఏమైనా ఆర్గనైజ్ చేసేసుకోవాలన్నా అన్నీ కూడా వీకెండ్లోనే అయ్యో నేను అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటాను. ఇది నా మోస్ట్ ఫేవరెట్ స్పైస్ చాట్, మీకు అందరికీ తెలుసు. షుగర్, సాల్ట్, కారం, పసుపు, అండ్ ఇక్కడ డైలీ నాకు వంట చేస్తున్నప్పుడు ఏవైతే స్పైసెస్ కావాలో అన్నీ కూడా రీఫిల్ చేసేసుకుంటా. ఇప్పుడు జీరా ఆల్మోస్ట్ కొంచెం హాఫ్ అయిపోయింది కాబట్టి ఐ జస్ట్ రీఫిల్ ఎవ్రీథింగ్ సో దట్ నేను కుక్ చేస్తున్నప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. కాబట్టి నాకు ఫ్రీక్వెంట్గా వచ్చిన కామెంట్స్, నాకు నోటిఫికేషన్స్ రావట్లేదు ఈవెన్ దో వీ హ్యావ్ సబ్స్క్రైబ్. మాన్యువల్గా మేమే వెళ్ళి మీ ఛానల్ని సర్చ్ చేసి మరీ వీడియోస్ చూస్తున్నాము అని చాలా వరకు. బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. యూట్యూబ్ అల్గోరిథం నన్ను ఫార్వర్డ్ చెప్పిన యూ గైస్ హ్యావ్ బీన్ హెల్పింగ్ మీ అ లాట్. అండ్ మీన్ వైల్ నేను కిచెన్లో ఈ ర్యాక్ అయితే తీసుకున్నాను. ఇట్స్ కరెంట్లీ ఎంటీ. దీన్ని మొత్తం ఫిల్ చేసేసి లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఫస్ట్ ర్యాక్లో అయితే ఈ డెజర్ట్ కౌంటర్ ప్లేస్ చేశాను. అండ్ నాకు మా కిచెన్ అంటే ఎంత ఇష్టమో మీకు కూడా మా కిచెన్ అంటే అంతే ఇష్టం. సో వీడియోస్ అక్కడ ఫిల్మ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో యూజువలీ ఈ స్పేస్ ఖాళీగా ఉంది. ప్లస్ మాకు స్టోరేజ్ ఇష్యూస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఈవెన్ దో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్టోరేజ్. సో ఈ ర్యాక్ అయితే ఆర్డర్ చేసేసాను. ఇందులో ముందైతే ఈ డెజర్ట్ కౌంటర్ ప్లేస్ చేశాను. ఇట్స్ అ జైంట్ వీల్ కైండ్ ఆఫ్ థింగ్. యాక్చువల్లీ మూవ్ కూడా అవుతుంది. సో క్యూట్ రైట్. అది కాబట్టి కేన్ బాస్కెట్స్. సో ఈ కేన్ బాస్కెట్లోని ఫ్రూట్స్, వెజిటబుల్స్, అది అట్లీస్ట్ ఫ్రూట్స్ పెడితే కొంచెం హ్యాండీగా కలర్ఫుల్గా ఉంటుందని ఇక్కడైతే ఒక కేన్ బాస్కెట్ పెట్టేశాను. సెకండ్ రోలోని ఐ వాంట్ టు పుట్ ఆల్ ద సెరామిక్ కుక్వేర్ ఒకే ప్లేస్లో సేఫ్గా ఉండేటట్టు. ఈ బేజ్ కలర్లో ఉన్న కుక్వేర్. ఈ సెరామిక్ పాట్లో యాక్చువల్లీ నేను పులావ్ కుక్ చేశాను, కార్న్ పులావ్, అండ్ ఇందులో ఒక పన్నీర్ గ్రేవీ కుక్ చేశాను. రీసెంట్ డేస్లో ఐఎమ్ లిటరలీ ఒబ్సెసింగ్ ఓవర్ దిస్ సెరామిక్ కుక్వేర్. ఇవి నేచురలీ నాన్ స్టిక్ ఉంటాయంట. ఎలా వర్క్ అవుతుందో చూద్దామని ఇందులో పులావ్ అయితే చేద్దాం అనుకున్నాను. హీట్ అవ్వడానికి ఇనీషియలీ ఒక 2 minutes అయితే పట్టింది. ఇంకా తర్వాత హీట్ చాలా వరకు సస్టైన్ అయిందనమాట. ముందైతే ఆనియన్, గ్రీన్ చిల్లీ, స్వీట్ కార్న్ అన్నీ ప్రాపర్గా కుక్ చేసేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని 1 glass రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ అండ్ ఎగ్జాక్ట్లీ 10-15 minutesలో ప్రాపర్గా పులావ్ అయితే అయిపోయింది. నాకు అన్నిటికన్నా బాగా ఏమనిపించిందంటే ఇట్స్ సో ఎలిగెంట్ దట్ ఇట్ కెన్ డైరెక్ట్లీ గో టు ద డైనింగ్ టేబుల్ ఫ్రమ్ స్టవ్ ఆర్ ఓవెన్. అంత ప్రెజెంటబుల్గా ఉన్నాయి. ఆన్లైన్లో చెక్ చేశాను. ఈ సెరామిక్ కుక్వేర్లో కుక్ చేయడం చాలా హెల్దీ అంట అండ్ ఇట్స్ ప్రెటీ సేఫ్గా. స్టవ్ మీద పెట్టి కుక్ చేశాను కదా, బట్ ఇట్స్ కంపాటబుల్ విత్ స్టవ్ టాప్, మైక్రోవేవ్, ఓవెన్. సో మీరు ఎలా అయినా దీంతో కుక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ పులావ్స్, ఇందులో నెంబర్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు. సో ఈ సెరామిక్ కుక్వేర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇదో మెయిన్ రీజన్ ఏంటంటే దీస్ ఆర్ లెడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ. చూడడానికి ఎంత ఎసిడిక్గా ఉంటాయో అంతే ఫంక్షనల్ కూడా. లైక్ దీస్ విల్ గో విత్ స్టవ్ వేర్, కుక్వేర్. డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టి కుక్ చేసేసుకోవచ్చు, ఓవెన్లో పెట్టి కుక్ చేసుకోవచ్చు, అండ్ దే కెన్ డైరెక్ట్లీ గో టు ద డైనింగ్ టేబుల్. మళ్ళీ దీనికి సెపరేట్గా ఇంకో బౌల్లో సర్వ్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ దే ఆర్ సూపర్ ఎస్థెటిక్. సో ఇట్స్ కంపాటబుల్ విత్ ఎవ్రీథింగ్. దాట్స్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ థింగ్ ఆబ్వియస్లీ ఎస్థెటిక్స్. ఎంత ఆ కలర్ కాంబినేషన్ కానీ అందులో కుక్ చేస్తున్నప్పుడే ఐ వాజ్ ఫీలింగ్ సో జాయ్ఫుల్ అనమాట, ఇంకా కుక్ చేయాలనిపిస్తుంది. ఈ థర్డ్ ర్యాక్లో ఐ వాంట్ టు మేక్ దిస్ లైక్ అ క్యూట్ కాఫీ ఆర్ అ టీ స్టేషన్. సో ముందైతే ఈ కటింగ్ చాయ్ ది గ్లాసెస్ ఉంటాయి కదా, ఇది తీసుకున్నాను. ఈ క్యూట్ కాఫీ మగ్స్ విచ్ ఆర్ ఇన్ ఎర్త్ కలర్స్ అండ్ 0 sips given. This is my cute coffee mugs. I have more.
చాయ్ కప్స్ కమ్స్ విత్ అ స్టాండ్, అన్నీ కూడా ఇలా స్టార్ట్ అయిపోతాయి. ఈ క్యూట్ డిజైన్ అండ్ స్పెషల్లీ కలర్స్, ఈ కలర్స్ కోసమే తీసుకున్నాను. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. ఇది కాకుండా మీ అండ్ శశి వాంట్స్ టు హ్యావ్ సమ్ కాఫీ స్నాక్స్ ఈవినింగ్కి. సో ఐ జస్ట్ పుట్ సమ్ color coordinated cups, saucers. Also we get 2 mugs, coffee and saucer stand. సేమ్ ఇలాంటిదే నేను లాస్ట్ టైం నెస్టేషియా హాల్ చూపిస్తున్నప్పుడు పింక్ కలర్ చూపించాను. ఐ యామ్ ఇన్ సో మచ్ లవ్ విత్ దిస్. మా మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే అందులోనే కాఫీ తాగుతున్నారు. అది బాగా నచ్చేసింది వాళ్ళకి. సో సిమిలర్ది అదే సేమ్ డిజైన్ బట్ ఇన్ డిఫరెంట్ కలర్. ఈ పౌడర్ బ్లూ కూడా చాలా బాగుంది. సో ఎస్, ఇందులో అయితే మంచిగా నా కుక్వేర్ కలెక్షన్, ఇందులోనేమో కంప్లీట్ కాఫీ స్టేషన్ లాగా కాఫీ కప్స్, సాసర్స్, టీస్ అన్నీ కూడా, టీ కప్స్ అన్నీ కూడా ఇందులో ఆర్గనైజ్ చేసేసాను. నా క్యాబినెట్ ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ ఇంకా ఒక ర్యాక్ ఉంది. ఐమ్ ప్లానింగ్ ఇంకా అందులో ఇంకేది పెడితే బాగుంటుందో మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి సో దట్ ఐల్ గెట్ దట్ డన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ వుడ్ హైలీ రికమెండ్ యూ టు గెట్ దీస్ గ్రో బాక్సెస్. నేను నిన్న షార్ట్ వీడియోలో కూడా చెప్పాను దట్ మోస్ట్లీ నిన్న స్టోరేజ్ అంతా కూడా ఇలాంటి గ్రూ బాక్సెస్లో స్టోర్ చేసుకుంటానని. ఆల్ ది ప్రొడక్ట్స్ని వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూపించినవి కానీ ఈ ప్రొడక్ట్స్ కానీ అన్నీ కూడా దే ఆర్ ఫ్రమ్ నెస్టేషియా. సో వీటిలో ఏంటంటే దీని స్పెషాలిటీ వెనకాల ఇలాంటి గ్రూప్ డిస్ప్లేస్ అయితే వస్తుంది. ఐ గాట్ ఇట్ ముందు నేను ఇది తీసుకున్నాను గ్రీన్ కలర్లో, ది ఆలివ్ గ్రీన్. అది నాకు ఎంత బాగా యూజ్ అయింది అంటే ఐ గాట్ ఇట్ ఇన్ బేజ్ కలర్ కూడా. సో వీటికి ఇలా వెనకాల బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక గ్రూప్ డిజైన్ అయితే ఉంటుంది. దానివల్ల లోపల ఉన్న ఫుడ్ చాలా వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఇందులో మీరు పన్నీర్ కానీ మీల్ ప్రెప్పింగ్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ అయితే అస్సలు పాడవదు. అండ్ దీస్ ఆర్ ఆల్ డీప్ ఫ్రీజర్ సేఫ్ కూడా. మీరు ఫ్రీజర్లో కూడా పెట్టేసుకోవచ్చు. చికెన్ అది మ్యారినేట్ చేసి తీసుకోండి. సో యూజువలీ నేను మీల్ ప్రెప్ చేస్తున్నప్పుడు అయితే ఫస్ట్లీ వీక్లీ ఒకసారి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇందులో స్టోర్ చేసేసుకుంటాను. సో దట్ ప్రతిసారి నేను కుక్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్గా ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అంటారు కానీ దిస్ ఇస్ మోర్ కన్వీనియంట్. ఇలా ఇందులో అయితే నేను పెట్టేసుకుంటాను జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ కర్రీ లీవ్స్, కొత్తిమీర, అలా పుదీనా లీవ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మంచిగా స్టెమ్స్తో సెపరేట్ చేసేసి ఇలాంటి బాక్సెస్లో పెట్టేసుకుంటే ఆఫ్టర్ దాట్ నేను కొన్ని వెజిటబుల్స్ నాకు ఎంత వీలైతే అంత చాప్ చేసి పెట్టేసుకుంటా. ఇక్కడ స్వీట్ కార్న్ ఉంది, ఆల్సో వీ హ్యావ్ సమ్ క్యారెట్, లెమన్, గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి అండ్ ఆల్సో స్వీట్ కార్న్. సో అన్నిటినీ కూడా ఇలా నీట్గా, అండ్ ద బెస్ట్ పార్ట్ దీస్ ఆర్ ఆల్ స్టాకబుల్. సో పెద్దగా స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. నీట్గా ఒకదాని మీద ఒకటి అరేంజ్ అయిపోతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఇందులోనే స్టోర్ చేసేసుకుంటాను. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో తినడం చాలా ఇష్టం. బట్ మళ్ళీ అవి చాప్ చేసుకొని క్లీన్ చేసుకొని అంత టైం ఉండదు కాబట్టి నీట్గా ముందే వాష్ చేసేసుకొని ఇలా చాప్ చేసి వీటిలో పెట్టేసుకుంటాను. అండ్ అస్సలు సాగిగా అవ్వవు, చాలా ఫ్రెష్గా అయితే ఈ ఉంటాయి. గ్రో బాక్సెస్కి నాన్ పోరస్ గ్లాస్తో ఉంటుంది. సో స్టెయిన్స్, ఓడోస్, ఫ్లేవర్ ట్రాన్స్ఫర్స్ అయితే ఉండదు. ఈసారి ఎయిర్ టైట్ అండ్ BPA ఫ్రీ కూడా. మనం డైరెక్ట్గా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని మైక్రోవేవ్లో పెట్టి హీట్ చేసుకోవచ్చు. సో పక్కాగా వితౌట్ ఫెయిల్ నేను వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లాంగ్ వీడియో. సో సాటర్డే పోస్ట్ చేయమంటారా, సండే పోస్ట్ చేయమంటారా, లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అండ్ ఎస్, నా మీల్ ప్రెపింగ్ అంతా కూడా ఈ వీక్కి అయిపోయింది. And all the links will be in the description for the products that I have used. See you in another video and let's talk more in the comments. Bye bye. Sayonara.